అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసి కూడా సైలెంట్గా అయితే ఉండొద్దండి. యూట్యూబర్స్కి ఫ్రెండ్స్కి చెప్తున్నానండి. యూట్యూబ్లో వదినలు, అక్కలు, చెల్లెళ్ళకి వాళ్ళే నాకు కామెంట్ చేసేది కాబట్టి మా వాళ్ళు ఎవరు చేయరండి. చూస్తారు ఏం చేస్తుందా ఏంటని, అంతేనండి. అందుకే మీకేనండి నేను చెప్పేది, ఒక మంచి కామెంట్ అయితే చెయ్యండి. ఇదిగోండి, ఇవేంటంటే అమ్మవారికి గాజులండి. ఉగాదికి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఇస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే 3 సంవత్సరాల నుంచి మాల్లా కట్టిస్తానండి. నాకు అది రాకపోయినా సరే నేర్చుకున్నాను అనమాట. కష్టంగా అయినా ఇష్టంగా కడతానన్నమాట. మనం అనుకుంటే ఏది కానిది ఉండదు కదండి. నేర్చుకోవాలి అనుకుంటే ఏది మనకు మించిపోదు. అందుకే అట్లాగా నేను చూసి ట్రై చేశానండి. వచ్చింది, నాకు వచ్చినట్టయితే నేను కట్టి ఇచ్చానండి. నేను ఒక్కదాన్నేనండి కట్టేది. మా పాప నాకు హెల్ప్ చేస్తుందన్నమాట. అందించటం, పట్టుకోవటం, దారాలు ఎక్కివ్వటం. నేను ఒక్కదాన్నేనండి కట్టేది. ఈసారి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నారన్నమాట. ఇదిగోండి 12 బాక్సులు ఇవన్నీ. వాళ్ళకి అమ్మవారు దయ ఉంది, చక్కగా వాళ్ళు తెచ్చుకొని ఇస్తారు. దారపుండ్లు అన్నీ వాళ్ళే ఇస్తారు. మా ఫ్రెండే, ఎవరో కాదు. ఇంకా అమ్మవారి కార్యక్రమం కదండి, తప్పకుండా చేస్తాను. నేను చేయను అని అయితే చెప్పనన్నమాట. వాళ్ళనే కాదు, ఎవరికైనా సరే నేనైతే దేవుడి కార్యక్రమం చేసిస్తానని చెప్తాను. నా వంతు సహాయం నేను, మనం చేయగలిగింది అది. కాబట్టి అమ్మవారు మన దగ్గరికి ఇంటికి పంపించి మరీ అడిగించటం అంటే అది ఒక పుణ్యకార్యం. కాబట్టి నేను తప్పకుండా చేస్తాననే చెప్తాను, కానీ చేయనని అయితే నేను చెప్పనండి. ఇవ్వండి, గ్రీన్ కలరు, బ్లూ కలరు, రత్నావళి, చిలక పచ్చ, కాఫీ కలర్, తేనె కలరు అన్నీ చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇట్లాగనమాట. సెట్ ఇట్లా 12 అనమాట. చూడండి, వీటిలో ఇట్లా పగిలిపోయి వస్తుంటాయి. ఇంకా అంతే, అవి గాజు వస్తువులు కాబట్టి. అయినా వాళ్ళు ఎంత జాగ్రత్తగా తెచ్చినా మధ్య మధ్యలో అట్లా వస్తాయి. అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని నిదానంగా చేతులు గుచ్చుకోకుండా కట్ చేసుకొని నీట్గా అయితే పెట్టుకోవాలండి. తెలియదని కాదండి, తెలియని వాళ్ళ కోసం నేనైతే చేసిన పని చెప్తాను. నాకు తెలియదండి, నేనే నేర్చుకొని ఇలా చేశాను. అవి కూడా 12 కట్టలు అనమాట. ఒక్కొక్క కట్ట అట్లాగా, ఒక్కొక్క కట్టని ఒక్కొక్క మాల్లా కట్టేశానండి. ఏదో నాకు వచ్చినట్టు అట్లా అయితే ట్రై చేశాను, కానీ బాగానే వచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. ఇది 3వ సంవత్సరం నేను కడతాను. ఇదిగోండి, పూర్తయిపోయాక ఇట్లా ఉంటుంది అనమాట మాల. అమ్మవారికండి, ఉగాదికి వేస్తారనమాట. కొంచెం ఎక్కువ నేను ముందుగా తెచ్చిచ్చారు. నేనైతే అన్నీ కట్టేశానండి. ఇంకేదైనా నాకు ఒక పని ఉందంటే అది అయిపోవాలండి. అది అయిపోయేంత వరకు మనశ్శాంతి ఉండదనమాట. ఇంట్లో టక్టగా పనులు చేసేసుకోవటం. ఇట్లా కట్టేశారండి. 12 కట్టలు కదండి, 12 మాలలుగా కట్టా. అవన్నీ పంతులు గారు సెట్ చేసుకుంటారనమాట. మళ్ళీ జాయింట్లు చేసుకుంటారు. అమ్మవారికి ఉగాదికి ఇస్తారనమాట వాళ్ళు. ఇదిగోండి అట్లా చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి కలర్స్ సెలెక్ట్ చేశారు. సైజుల వారీగా 2 నుంచి 28 వరకు, ఎంతవరకు ఉంటే అంతవరకు నాకు సరిగా తెలియదండి సైజులు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అందరికీ మళ్ళీ ఇవన్నీ తెచ్చి అందరికీ పనిచేస్తుంది ఆ అమ్మాయి. అందరికీ మళ్ళీ మొత్తం చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, వాళ్ళ రిలేషన్స్కి, ఫ్రెండ్స్కి, ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ పంచుతారనమాట. చూడండి, అమ్మవారి దయ వాళ్ళ మీద ఉంది. ఏదో కట్టే అవకాశం నాకు ఇచ్చారు అమ్మవారు. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఉగాదికైనా అందరూ చక్కగా సంతోషంగా ఆరోగ్యాలతో అందరూ ఐకమత్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అన్నీ ఇలా కట్టేసేసానండి. అలా కవర్లో జాగ్రత్తగా పెట్టానండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా నీట్గా జాగ్రత్తగా చేయాలి కదండి. ఇవైతే ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలి, గాజువి కదండి. అందుకని చెప్పి నీట్గా నిదానంగా, కంగారు పడకుండా. కాకపోతే ఇంకొంచెం ఆ దారాలు నాకు ఈసారి విసిగిచ్చిన, అందువల్ల కొంచెం లేట్ అయింది. లేకపోతే ఇంకా తొందరగా కట్టేసేదాన్ని. పూలు కడతాం కదండి, ఆ దారాలు అవి. ఇంకా అలా అయితే కట్టేశానండి 12 మాలలు. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.